యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ అరగంటలో వంట. ఎప్పటిలాగా రుచికరమైన వంటలు అందించే అరగంటలో వంట కార్యక్రమానికి స్వాగతము. మీరు టీవీ ముందు మా ప్రోగ్రామ్ వచ్చే ముందు పెన్ అండ్ బుక్ తీసుకొని రెడీగా ఉన్నారని నాకు తెలుసు. సో లెట్స్ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ టైం. సో ఇవాళ మన ఎపిసోడ్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చాలా డిఫరెంట్ అండి. ప్రాన్స్ స్పెషల్, ప్రాన్స్ 65. ప్రాన్స్ అంటే అందరికీ చాలా ఇష్టం, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ తినోళ్ళకు చాలా ఫేవరెట్. కానీ ప్రాన్స్ ఎలా కుక్ చేసుకోవాలని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకోసమే నేను ఇవాళ ప్లాన్ చేశాను ప్రాన్స్ 65. ప్రాన్స్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. ప్రాన్స్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, సాల్ట్, అజినోమోటో, వైట్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పెరుగు, కరివేపాకు, ఆనియన్స్ చాప్డ్, గ్రీన్ చిల్లీ స్లిట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లవర్, మైదా, గరం మసాలా పౌడర్, గార్లిక్ చాప్డ్ మరియు ఆయిల్. చూశారు కదండి ప్రాన్స్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో ప్రాన్స్ 65 తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఆయిల్ని హీట్ పెట్టాలి. సో పొయ్యి వెలిగించుకొని కడాయిలో డీప్ ఫ్రైయింగ్కి ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ హీట్ అవుతుంది, అప్పటిదాకా మనం బ్యాటర్ తయారు చేద్దాం. బ్యాటర్ తయారు చేయడానికి ఒక బౌల్లో 2 to 3 స్పూన్స్ మైదా తీసుకోవాలి. మైదా వచ్చేసి బైండింగ్ ఏజెంట్. మైదా ఎంత తీసుకున్నామో కార్న్ఫ్లవర్ కూడా అంతనే తీసుకోవాలి. సో కార్న్ఫ్లవర్ వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సీజనింగ్ చేయాలి. సీజనింగ్ కోసం వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ టు టేస్ట్ తగినంత ఉప్పు, అజినోమోటో 1 pinch, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ లైట్గా వేసుకోవాలి 1 to 2 pinches, వాటర్ డ్రాపింగ్ కన్సిస్టెన్సీ. మనం ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, అజినోమోటో, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ అన్నీ వేసేసాము. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇంట్లో బజ్జీలు ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ రావాలి. సో ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ డ్రాపింగ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ తయారు చేయాలి. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, బ్యాటర్ కూడా రెడీగా ఉంది. ఇవి వచ్చేసి ప్రాన్స్ అండి. మీకు రెడీమేడ్ ప్యాకెట్స్లో అవైలబుల్ ఉంటుంది. చాలామంది తెలియదు ప్రాన్స్ ఎలా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ వచ్చేసి రెడీమేడ్ ప్యాకెట్స్లో వస్తుందండి. ప్రాసెస్డ్ ప్రాన్స్, ష్రింప్ అని అమ్ముతారు, మీరు కొనుక్కోవచ్చు. దీంట్లో ముళ్ళులు అట్లాంటివి ఏమి ఉండవు, అన్నీ తీసి ప్రాసెసింగ్ చేసి అమ్ముతారు. సో ఈజీగా అయిపోతుంది యూజ్ చేయడం. సో ఈ ప్రాన్స్ని మనం బ్యాటర్లో వేద్దాం. ప్రాన్స్ చాలా డెలికేట్ అండి. ఈ విధంగా బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. మన ఇష్టం, మనకు థిక్ బ్యాటర్ కావాలంటే మైదా కాస్త ఎక్కువ వేసుకోవాలి, థిన్ బ్యాటర్ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. సో నేనైతే మీడియం కన్సిస్టెన్సీ బ్యాటర్ తయారు చేశాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో ప్రాన్స్ని డీప్ ఫ్రై చేద్దాం. ఈ విధంగా ప్రాన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రాన్స్ బేసిక్ పకోడీ తయారు చేయాలి. సో పకోడీస్ ఫ్రై అవుతున్నాయండి. జస్ట్ ఇలా ఒకసారి షేక్ చేస్తే ఒకదానికొకటి అంటుకోపోవు. సో మనం ప్రాన్స్ని కుక్ చేయలేదు కాబట్టి చక్కగా ఫ్రై చేయాలి. రా ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. సో ప్రాన్స్ ఫ్రై అవుతున్నాయి. సో చెక్ చేద్దాము.
ప్రాన్ పకోడాస్ క్రిస్పీగా ఫ్రై అయిపోయాయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీద్దాం. ప్రాన్ 65 రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా రెడీ కాలేదండి. ఇవి వచ్చేసి బేసిక్ ప్రాన్ పకోడాస్. మళ్ళీ మనం సీజనింగ్ చేసి తడకా వేస్తే ప్రాన్ 65 రెడీ అవుతుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయి.